అందరికీ నమస్కారం. శ్రీ మాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం రాత్రి 8:30 లోపు ఈ మీకు వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి కాల్ మీకు రాబోతుంది, ఆ కాల్ ద్వారా మీరు ఎటువంటి వార్త వినబోతున్నారు, అలాగే కన్యా రాశి వారికి ఎటువంటి ప్రతికూల ప్రభావాలు కనిపిస్తున్నాయి, ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి కన్యా రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మీరు అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలోని 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులు కన్యా రాశిగా పరిగణించబడతారు. ఈ రాశ్యాధిపతి వచ్చి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కన్యా రాశి వారు రహస్య స్వభావులు, మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అస్సలు నచ్చదు. అలాగే వీరు సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకోవాలి. ఏదైనా పని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టారు. పట్టుదలలో వీరు ఉంటుంది. నిందలు, ఆరోపణలు వీరి లైఫ్లో ఎక్కువగానే ఉంటాయి. అయినప్పటికీ వారిని అధిగమించే శక్తి, సామర్థ్యాలు కూడా వీరికి ఉంటాయి. ముఖ్యంగా 2025 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల్లో వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. చాలా కాలంగా మీరు ఎదురు చూసినటువంటి ఒక శుభవార్తను ఈరోజు మీరు వినబోతున్నారు. అది దేనికి సంబంధించిందైనా కావచ్చు. అంటే వీరు ఎటువంటి వృత్తులు చేస్తున్న వారికైనా సరే ఆ యొక్క వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించినటువంటి ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రిసీవ్ చేసుకుంటారు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం నూతన వ్యక్తితో మీకు పరిచయం అనేది ఏర్పడుతుంది. ఆ వ్యక్తితో పరిచయం దీర్ఘకాలిక పాటు కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే ఒక స్నేహబంధంగా మారవచ్చు, లేదా మీరు బంధువులుగా మారే అవకాశాలు కూడా లేకపోలేదు. అలాగే కన్యా రాశి వారు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే వస్తుంది. ఆ అవకాశాన్ని రావడానికి కూడా కారణం మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి కారణంగా ఆ యొక్క అవకాశాన్ని మీరు అందిపుచ్చుకోబోతున్నారు. ముఖ్యంగా ఒక ఫోన్ కాల్ అయితే ఈరోజు మీకు వస్తుంది. రాత్రి 8:30 లోపు ఏ సమయంలోనైనా సరే ఈ ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ మీకు మీ యొక్క బంధువుల నుండి, అంటే చాలా కాలం నుండి మిమ్మల్ని దూరం పెట్టినటువంటి బంధువుల నుండి వస్తుంది. అలాగే వారి నుండి ఒక విచారకరమైనటువంటి వార్తను వినే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. అంటే ఏదైనా సరే మీరు ఆందోళన కలిగించేటువంటి ఒక వార్తను అయితే వినబోతున్నారు. జాగ్రత్తగా ఉండండి. అయితే ఎవరికైనా ప్రమాదాలు సంభవించడం కానీ, ఎవరైనా సమస్యల్లో చిక్కుకుపోవడం కానీ జరగవచ్చు. అంటే మీకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి ఇటువంటి ఒక సాడ్ న్యూస్ వినే అవకాశాలు ఉన్నాయి. వారి తరపున భగవంతుని మీరు ప్రార్థించండి. వారికి పొంచి ఉన్నటువంటి ప్రమాదాలు కావచ్చు, సమస్యలు కావచ్చు, వారి దరిదాపుల్లో కూడా రాకూడదని ఆ పరమశివుని మనస్ఫూర్తిగా ఆరాధించండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో 9 సార్లు పఠించండి. వారి తరపున భగవంతుని ప్రార్థించండి. ఈ సమస్య నుండి లేదా ఈ ప్రమాదం నుండి వారు ఖచ్చితంగా బయటపడతారు. అలాగే మిగిలిన అంశాలు కూడా మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈరోజు సాధారణమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. వ్యాపార జీవితంలో కొన్ని మెలకువలు అయితే మీరు నేర్చుకోబోతున్నారు. వ్యాపార రంగంలో ఒక మైలురాయిల్ని మీరు అధిగమించడానికి ఈరోజు వేసేటువంటి అడుగు మీకు భవిష్యత్తులో చాలా కీలకంగా మారబోతుందని చెప్పుకోవాలి. నూతన వ్యాపార పెట్టుబడులకు సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు. దూర ప్రయాణాలు చేసే వారికి నూతన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మాత్రం మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. ఈ అంశంలో తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం. అయితే కన్యా రాశి వారు ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు భగవానుని కూడా ఆరాధించాలి. విష్ణు సహస్రనామ పారాయణం మీకు మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. వస్త్రాల రూపంలో కానీ, వస్తువుల రూపంలో కానీ, ధనధాన్య రూపంలో కానీ, ఇలా ఏ రకంగా అయినా సరే మీరు ఇతరులకు సహాయం చేసిన, దాన ధర్మాలు చేసిన ఎంతో పుణ్య ఫలితం మీకు దక్కుతుంది. కాబట్టి
సౌభాగ్య స్థితి ఏర్పడుతుంది. ఒక ముఖ్యమైనటువంటి సమస్యను పరిష్కరిస్తారు. సమయానికి సహాయం చేసేవారు ఏర్పడడం, నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. పట్టుదలతో విజయ సోపానాలను అధిరోహిస్తారు. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ఇంట్లో శుభ కార్యక్రమాలు జరగడం, ఒక తీపి వార్త వింటారు. శ్రమ తగ్గుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలను వినాలి. బంధుమిత్రుల నుంచి సానుకూల సన్మత ఏర్పడుతుంది. అదృష్ట ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులు తనకున్నటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. కీలక వ్యవహారాలు కలిసి వస్తే శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మనోధైర్యంతో చేసే పనులు మంచి భవిష్యత్తును ప్రసాదిస్తాయి. పట్టుదలతో చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఎన్ని ఆటంకాలు ఉన్నా ఆనందంగా ముందుకు సాగుతారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు. కొత్తపాటి అతిథులు ఏర్పడను, వారిని సక్రమంగా గుర్తిస్తారు. అదేవిధంగా సహకారం మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబ సభ్యుల నిత్య అభిప్రాయ భేదాలు తొలగును. అదేవిధంగా అనుకూలతను సాధిస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. సామాజిక సేవ ఫలిస్తుంది. ప్రయత్న కార్యసిద్ధి ఏర్పడుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. కుటుంబ సభ్యు సౌఖ్యం కలదు. నూతన వస్తు ప్రాప్తం కలదు. వివాదాలను తనముదూర్చవద్దు. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకుంటారు. మానసిక ప్రశాంతతను తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు. కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు. సున్నితంగా వ్యవహరిస్తారు. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. పనులు చక్కచక్క పూర్తి చేస్తారు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడడం, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో ఆనందంగా గడుపుతారు. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమాల్లో అప్రమత్తంగా ఉంటారు. ఉద్యోగ విషయంలో జాగ్రత్త అవసరం. కీలక విషయాల్లో మనోధైర్యంతో ముందుకు సాగి ఉత్తమ ఫలితాలను సాధిస్తారు. ముందస్తు ప్రణాళికలతో ఇబ్బంది దరిచేరవు. అధికారుల వలన మీకు మేలు చేకూరుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. అభివృద్ధి కోసం పాటుపడతారు. ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహిస్తారు. ఆధ్యాత్మిక శుభకాలం అని చెప్పుకోవచ్చు. కాలం అన్ని విధాలుగా సహకరిస్తుంది. గౌరవ సన్మానాలను అందుకుంటారు. లాభాలను ఏర్పరచుకుంటారు. ముఖ్యమైన వ్యవహారాల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. అదేవిధంగా మంది నుండి ప్రశంసలు అందుకుంటారు. మీ యొక్క ప్రతిభ బయటపడుతుంది. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతిని సాధిస్తారు. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. స్వస్థాన ప్రాప్తి కలదు. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలాగా ఏర్పడడం, చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు. ఆనందప్రదమైనటువంటి కాలమని గడుపుతారు. మీ యొక్క రంగాల్లో శుభ ఫలితాలను అందుకుంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన పద్ధతులను అవలంబిస్తారు. అదేవిధంగా బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. చిన్న చిన్న పనుల్లో ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటికి దిగమిస్తారు. ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకోవడం, అనారోగ్య సమస్యల తిరుగును, సమాజంలో గౌరవ మర్యాదలు పెరగడం, అనుకున్న పనుల్లో జాగ్రత్తలు, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగును. ధన సంబంధిత విషయాలు సంతృప్తికరంగా సాగడం, నూతన పెట్టుబడులు అందడం, వృత్తి ఉద్యోగాల అవతల ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. అవసరానికి సన్నిహితుల సలహా లభిస్తుంది. వ్యాపార ఉద్యోగాలలో ఆనందకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఆప్తుల నుంచి శుభవార్తలు వినడం, చిన్న తరహా పనులకు నూతన ప్రోత్సాహాలు అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. గృహమున శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది. ధన వివరాలు కలిసి వస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఈ రోజు వరకు ధన ప్రాప్తి అయితే కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రాప్తి కలదు. భాగస్వామి వ్యాపారాన్ని విస్తరిస్తారు. కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. ప్రముఖుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూర బంధువుల ఆహ్వానం ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారంలో లాభాలు ఏర్పడడం, అదేవిధంగా నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు. ఉద్యోగుల బంధాలను ప్రశాంతంగా ఉంటుంది. నూర్పు బంధువుల కలయిక సంతోషాన్ని ఏర్పరుస్తుంది. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎంట బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చేసుకుంటాయి. ఉద్యోగాల్లో ఇతరులతో తెలివిగా వ్యవహరిస్తారు.
అలా ఈ విధంగా సంక్షేమ పరిష్కరిస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. మనోభార్యం కలదు. కీలక వ్యవహారాల్లో నిదానమే ప్రధానం అనే వాక్యాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. అదే విధంగా అవగాహనతో లోపం పొందే ముందుకు సాగుతారు. నిండు మనసుతో పూర్తి చేసుకుంటారు. మీ యొక్క ఫలితాలు ప్రయాణాలు అనుకూలిస్తాయి. కన్యా రాశి వారికి నవగ్రహ ఆరాధన శుభప్రదం.